ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనుంది. అన్నమయ్య భవనంలో 10 గంటలకు సమావేశం కానున్నారు. సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. రానున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు చేపట్టే ఏర్పాట్లపై పాలక మండలిలో చర్చించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, టీటీడీ బోర్డులో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోనియా, ఏదైతే ఉదయం మరి కాసేపట్లో కూడా టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు రెండో పాలక మండలి సమావేశం ఉదయం 10 గంటలకి తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం కానుంది. దాదాపు 26 మంది సభ్యులతో కూడినటువంటి టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు అధ్యక్షుల పాలక మండలి సమావేశం మరో కొద్దిసేపట్లో ప్రారంభం కూడా తర్వాత ఇప్పటికే ఏదైతే రేపు నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఇటువంటి ఈసారి ఏర్పాట్లపై, అదేవిధంగా సామాన్య భక్తులకు ఎటువంటి దర్శనాలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో అదేవిధంగా 10 రోజుల పాటు ఎలా నిర్వహించాలి అనే దానిపై కూడా పాలక మండలిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే మొదటి సమావేశంలో తొలి 3 గంటల్లోనే శ్రీవారి భక్తులు ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత తొలి 3 గంటల్లోనే సోమవారం దర్శనం అయ్యేలా ఇప్పటికే చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు మొదటి సమావేశంలో బిఆర్ నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. అటు తర్వాత నిన్న రాత్రి కూడా తిరుమల చైర్మన్ క్యాంపు కార్యాలయంలో కూడా ఒక ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ద్వారా ఏదైతే సోమవారి దర్శనానికి వచ్చిన భక్తుడు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అదేవిధంగా క్యూ లైన్లోకి ఎంట్రీ అయిన తర్వాత 3 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ద్వారా కూడా సోమవారం దర్శనం చేయించేలా కూడా నిన్న ట్రయల్ రన్ అయితే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఈ రోజు క్యూ కాంప్లెక్స్ లో కూడా పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూడా ప్రయోగాత్మకంగా కూడా ఈ ఆర్టిఫిషియల్ ద్వారా సోమవారి దర్శనం చేసుకునేలా కూడా భక్తులకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తిరుమలలో టీటీడీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగులను కూడా నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తన ఆలోచన ఉన్నట్లుగా సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. దానిపై కూడా ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తమను నెట్టివేస్తున్నారు, అదేవిధంగా లంచాలకు తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు రావడంతో కూడా వాటిపై కూడా ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి కూడా తమపై కూడా వాళ్ళు ఖచ్చితంగా నేమ్ బ్యాడ్జి ఏర్పాటు చేసుకోవాలనే దాన్ని కూడా ఒక పాలక మండలిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరో తర్వాత ఇప్పటికే టీటీడీలో కూడా సోమవారికి సంబంధించిన లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలను ముడి పదార్థాల కొనుగోలుకు అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశాన్ని అయితే ప్రవేశించింది. 2047కు సంబంధించినటువంటి విజన్ ఆంధ్రప్రదేశ్ అటువంటి కూడా టీటీడీలో కూడా రానున్న రోజుల్లో కూడా సామాన్య భక్తులకు అదేవిధంగా సామాన్య భక్తులకు ఏ విధంగా దర్శనం అదేవిధంగా వసతి సముదాయం ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా టీటీడీ పాలక మండలి కూడా ఒక బోర్డు నిర్ణయం తీసుకున్నారు. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. మంచు ఫ్యామిలీ